కావాలని చెప్పేసి కేవీపీఎస్ భావించడం జరిగింది. చాలా గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు పెడదామని చెప్పేసి దళితులు వెళ్తుంటే శివాజీ విగ్రహాన్ని ముందుకు తీసుకొచ్చి బీసీలని దళితుల మధ్యలో యుద్ధాలు సృష్టించేటువంటి పనిని, ఒక గొడవలు విద్వేషాలు సృష్టించేటువంటి పనిని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు చేస్తా ఉన్నాయి. నేను కోరుతున్నది ఒకటే, శివాజీ అనేటువంటి వ్యక్తి బ్రాహ్మణీయ మనువాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వీర యోధుడు. అంబేద్కర్ కు శివాజీకి మధ్యలో ఎక్కడా వైరుధ్యం లేదు. అగ్రకుల ఆధిపత్యానికి, మనువాదానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ రైట్స్ కు, పూలే రైట్స్ కి, వామపక్ష లెఫ్ట్ అభ్యుదయ భావజాలానికి మధ్యలో కాంట్రడిక్షన్, వైరుధ్యం జరుగుతుంది. శివాజీ మావాడే, అంబేద్కర్ మావాడే, పూలే మావాడే. కానీ మా మధ్యలో వైరుధ్యాన్ని పెట్టేటువంటి పని మీరు రెచ్చగొట్టి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీటన్నిటిని అడ్డుకొని తీరుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ మహనీయుల మాసం సందర్భంగా కేవీపీఎస్ ఒక అప్పీల్ చేస్తా ఉంది. దళితులకు ఉండబడినటువంటి చట్టాల మీద అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా కొన్ని డబ్బులు వెచ్చించి పూలదండలు పెట్టి, దండాలు పెట్టి చాలా పెద్ద పాత్ర నిర్వహిస్తుంది. సంతోషమే. కానీ గ్రామ సీమముల్లో కుల వివక్ష, అంటరానితనం ఎలా ఉందో మీ అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రితో సహా ఎందుకు గ్రామాల్లోకి రావట్లేదు? కుల వివక్ష, అంటరానితనాన్ని ఇంకా ఎందుకు రూపుమాపట్లేదు? పల్లెల్లో మాత్రమే కుల వివక్ష ఉందని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. పట్టణాల్లో ఉంది. హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కిరాయికి అని వెళ్తే శాకాహారులకు మాత్రమే ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోనే ఎస్సీ, ఎస్టీలకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు మేము ఇల్లు ఇవ్వమని చెప్పేసి బోర్డు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఎక్కడ ఉంది కుల వివక్ష? నువ్వు ఒక ముస్లిం ఇవ్వకపో, ఒక దళితుడైనటువంటి హిందువు ఒక అగ్రకుల హిందువు యొక్క ఇంట్లో అద్దెకుండడానికి పోతే కులం అడ్డొస్తున్నది. మరి హిందువులందరూ బంధువులే అనేటువంటి వాళ్ళు ఎందుకు ఆ బోర్డు పెట్టారు? బంధువు అయితే చేర తీసుకోవాలి కదా, దగ్గరికి పిలుచుకోవాలి కదా. అందుకని ఆ పద్ధతులలో ఈరోజు కుల వివక్ష, అంటరానితనం అనేది పట్టణాల్లో పరోక్షంగా, పల్లెల్లో ప్రత్యక్షంగా ఇంకా కొనసాగుతుంది. దీని రూపుమాపేటువంటి బాధ్యతను పౌర సమాజమే తీసుకోవాలి. ప్రజా సంఘాలు కదిలి రావాలి, సామాజిక సంఘాలు కదిలి రావాలి. రాజకీయ పార్టీలు దళితుల పట్ల చిత్తశుద్ధి, ఓటు బ్యాంకు రాజకీయాలే కాదు, వాళ్ళు అనుభవిస్తున్న వివక్షను పారద్రోలాలనేటువంటి చిత్తశుద్ధి కలిగిన అన్ని రాజకీయ పార్టీల్ని ఈ పోరాటంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. చట్టం చెబుతున్నది తహసీల్దారు, అదేవిధంగా సూపరింటెండెంట్ అంటే పోలీస్ ఆఫీసర్, అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో పౌర సమాజం పక్కన నిలబడాలి, ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి చట్టం చెబుతుంది. ఆ చట్టబద్ధంగానే ఈ అధికారులందరూ కూడా